అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు బల్లి నేర్పిన పాఠం. ఇక కథ విందామా? మనోహరుడు, బాలచంద్రుడు అన్నదమ్ములు. ఇద్దరూ వేరువేరుగా బంగారం వ్యాపారం చేసేవారు. అన్న మనోహరుడు వ్యాపారం బాగా జరుగుతుందని తమ్ముడు బాలచంద్రుడు అసూయపడేవాడు. ఒకరోజు బాలచంద్రుడు అన్నతో గొడవ పడ్డాడు. కలిసి ఉండలేమని భావించిన అన్నదమ్ములు చివరికి విడిపోవాలనుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తులన్నీ సమానంగా పంచుకున్నారు. ఇల్లు మాత్రం చెక్కలతో అడ్డుగోడ కట్టి వేరువేరుగా కాపురం చేయసాగారు. అయినా తమ్ముడు కడుపు మంట తగ్గలేదు. నీకు వ్యాపారం బాగా జరుగుతుంది కదా, ఈ ఇల్లు నాకు రాసిచ్చేయొచ్చు కదా అని గొడవ పడసాగాడు. తమ్ముడు పోరు పడలేని అన్న అదే ఊరిలో ఒక ఇల్లు బాడుగకు తీసుకున్నాడు. పాత ఇల్లు పూర్తిగా తమ్ముడినే తీసుకోమన్నాడు. ఎగిరి గంతేసిన బాలచంద్రుడు భార్యతో కలిసి చెక్కల అడ్డుగోడను తీసివేయసాగాడు. చెక్కల మధ్యలో ఒక బల్లి ఇరుక్కొని ఉండడం వారి కంట పడింది. దాని తోక పైభాగంలో మేకు దిగబడి ఉంది. ఇంటి అడ్డుగోడ కట్టేటప్పుడు పొరపాటుగా మేకు దాని తోకలోకి దిగిందన్నమాట. దాంతో ఇన్నాళ్ళు అది ఎక్కడికి కదలలేక మిగతా శరీరాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంది. 6 నెలలకు ముందు కట్టిన గోడ అది. ఇన్నాళ్ళు ఇది ఆహారం లేకుండా ఎలా బతకగలిగింది అని భార్యాభర్తలు ఆశ్చర్యపోయారు. చేస్తున్న పనిని పక్కన పెట్టి అది ఆహారం ఎలా సంపాదించుకుంటుందో చూద్దామని ఆసక్తిగా గమనించసాగారు. కొద్దిసేపటికి ఒక బల్లి చకచకా పాక్కుంటూ వచ్చింది. తను తెచ్చిన ఆహారాన్ని మేకు దిగిన బల్లి నోటికి అందించసాగింది. ఆ బల్లి వెళ్ళిన కొద్దిసేపటికి ఇంకో బల్లి వచ్చి ఆహారం అందించింది. అంటే కదలలేని బల్లికి మిగతా బల్లులు ఆహారాన్ని అందిస్తున్నాయన్నమాట. ఆ దృశ్యాన్ని చూసిన భార్యాభర్తలు ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోయారు. అయ్యో, మూగజీవులే అంత అన్యోన్యంగా ఉంటూ ఒకదానిని ఇంకొకటి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయే, సొంత అన్నదమ్ములైన మనం ఈర్ష్య ద్వేషాలు పెంచుకున్నామే అని బాలచంద్రుడు బాధపడ్డాడు. పరుగున అన్న ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరి ఇంటికి ఆహ్వానించాడు. అప్పటినుంచి అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగా జీవిస్తూ కలిసికట్టుగా వ్యాపారం చేయడంతో చక్కగా స్థిరపడ్డారు.